ఎవర్రా ఈ అమ్మాయి? ఒరే ఇది రాకేశ్వర అక్కరా. ఆ మొన్న రాకేశ్వర అక్క బర్త్డే అయింది, ఆ రోజులు ఫోటో తీసుకున్నాం. మరి ఆ లెక్కను చూసావరా ఎలా ఉందిరా? దాన్ని ఎలాగైనా సెట్ చేసుకోవాలరా. ఆ ప్లేస్లో మీ అగ్గని చెల్లిగాని ఉంటే ఇలానే మాట్లాడతారా? నేనేమంటున్నాను, నువ్వేం చెప్తున్నావురా? వాళ్ళ అక్క బాగుందని చెప్తుంది, నీతి కబుర్లు చెప్తున్నావు. ఒరే ఫ్రెండ్ లెక్క అంటే మనకి అక్కతో సమానం రా. ఏంట్రా ఇప్పుడు వాడితో చెప్తావా? చెప్పుకోబే. రే ఇది మీ అక్క కోసం చెరిగా మాట్లాడుతున్నాడు రా. వాడు అలాంటి వాడు కాదురా, వాడి గురించి నాకు తెలుసు. ఏంట్రా నువ్వు అంటుంది? నేనెందుకు అలా అంటానురా? సరే పదండ్రా, అక్క దగ్గరికి వెళ్దాం. వీడుంటే ఇలా అక్కని సెట్ చేసుకోలేనురా. ఎలా అయినా వీళ్ళిద్దరిని ఎడగొట్టాలి. రే ఇక్కడ నువ్వు ఉండరా, మా ఇద్దరం పర్సనల్ గా మాట్లాడాలి. రే మామ నీకు విషయం చెప్పాలరా. చెప్పురా. ఏంట్రా? రే నేను అలా మాట్లాడలేదురా, వాడు మాట్లాడే రివర్స్ గా నేను మాట్లాడానని చెప్పాడు. రే థ్యాంక్స్ రా, నిజం చెప్పి నా కళ్ళు తెరిపించావు. పదరా వాడి దగ్గరికి వెళ్దాం. రే నువ్వు ఇలాంటి వాడు ఏంట్రా? నీకు ఎంత నమ్మాను రా. నీ మాట విని నా మనసులో వీడి మీద డౌట్ పుట్టించేలా చేశావు కదరా. నువ్వు నన్ను నమ్మపోవచ్చు కానీ వింటే నమ్ముతావు కదరా. చూడరా వాడు ఎలా మాట్లాడాడు వినరా. మరి ఆ లెక్కను చూసావరా ఎలా ఉందిరా? దాన్ని ఎలాగైనా సెట్ చేసుకోవాలి. సారీ రా. రే నువ్వు కొట్టేవని నాకు బాధ లేదురా, ఇందాక నువ్వు నన్ను మాట్లాడినావు చూడు, నాకు అక్కడ బాధ అనిపించిందిరా. ఎప్పుడు ఎవరిని గుడ్డిగా నమ్మకరా, నిజం తెలుసుకుని మాట్లాడరా. సరేరా, థ్యాంక్స్ రా. ఇంకెప్పుడు అలా జరగదురా. ప్రతి ఒక్కరి లైఫ్లో ఫ్రెండ్స్ ఉంటారు. ఉండే ఫ్రెండ్స్ మనం సాయం చేయకపోయినా పర్లేదు కానీ మనల్ని మోసం చేయకపోతే చాలు.